హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో, ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ ఈ వీడియో వచ్చేసి అంటే మన భారతదేశంలో ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్, అంటే మన భారతదేశంలో ఎప్పుడు మొట్టమొదటిగా ఏ న్యూస్ పేపర్ స్టార్ట్ చేశారు, ఉన్న న్యూస్ పేపర్స్ ఏంటి, వాటి గురించి చెప్తా. చిన్న వీడియోనే, కాకపోతే నాకు టైం లేక నేను పెద్ద వీడియో చేయలేకపోతున్నా. సో GDS to MTSకి యూజ్ అయింది, వేరే పోస్ట్ మ్యాన్కి యూజ్ అయింది, PAకి యూజ్ అయింది, ఏ గవర్నమెంట్ జాబ్కైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది. అండ్ చాలా మంది కూడా GDS to MTS MCQ క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. సో కంపల్సరీగా చేస్తా. నాకు టైం లాగా నేను వీడియో చేయట్లేదు. సో ఈ చిన్న వీడియో యూజ్ అయింది. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టు ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నా అని చెప్పా. ఆ సిరీస్ ఏంటంటే చిన్న వీడియో ఒక రోజుకి కానీ 2 రోజులు కానీ చిన్న వీడియో చేస్తా అన్న. ఆ వీడియోలో ఒక 2 వీడియోలు చేసినాం. ఇప్పుడు ఇది 3వ వీడియో. సో ఏంటంటే దీంట్లో మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. సో వీడియోని ఖచ్చితంగా మీ టైం అయితే వేస్ట్ అవ్వదు. ఖచ్చితంగా వీడియో అయితే మీకు యూజ్ అయింది. అండ్ ఇంతకుముందు చేసిన 2 వీడియోలు కూడా చూడండి, అవి కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో అయితే మీరు లైక్ చేయండి. ఫస్ట్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అయింది అండ్ చాలా మందికి యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ GDS to MTS MCQ క్వశ్చన్స్ కూడా చేస్తా, కొంచెం టైం లేదు, కంపల్సరీగా చేస్తా వీడియో కూడా, అది కూడా. సో ఇప్పుడు వచ్చేసి అయితే మన భారతదేశంలో చిన్న వీడియో అనేది, చాలా చిన్న వీడియో కానీ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ ఉంటుంది. మన భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక ఎప్పుడు స్టార్ట్ చేశారంటే కలకత్తాలో స్టార్ట్ చేశారు. అది ఎప్పుడు అంటే 1780. భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక కలకత్తాలో 1780 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. దాని పేరు వచ్చేసి బెంగాల్ గెజిటెడ్. సో నేనేం చేస్తానంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కింద PDF లో లింక్ పెడతా. సో ఈ వీడియో చూసిన తర్వాత అదొకసారి చూసుకోండి, మీకు అర్థమైంది. అండ్ చెప్పాక భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజిటెడ్. దీన్ని 1780 సంవత్సరంలో ప్రచురించారు. అండ్ దీనికి కలకత్తా అడ్వైజర్ అని పేరు కూడా ఉంటుంది. దీనికి పేరు ఏంటంటే కలకత్తా అడ్వైజర్ అని పేరు కూడా ఉంటుంది. అండ్ భారతదేశంలో 2వ వార్తాపత్రిక ఇప్పుడు వార్తాపత్రిక పేరు ఏంటంటే ఇండియన్ గెజిటెడ్. ఇది వచ్చేసి ఇది కూడా కలకత్తాలో స్టార్ట్ చేశారు. 2వ వార్తాపత్రిక వచ్చేసి ఇండియన్ గెజిటెడ్, ఇది కూడా కలకత్తాలో స్టార్ట్ చేశారు. అండ్ 3వ వార్తాపత్రిక అంటే థర్డ్ వచ్చేసి కలకత్తా గెజిటెడ్ దీని పేరు. ఇది కూడా ఎక్కడ స్టార్ట్ చేశారంటే కలకత్తాలో స్టార్ట్ చేశారు. 3వ వార్తాపత్రిక వచ్చేసి కలకత్తా గెజిటెడ్, ఎక్కడ స్టార్ట్ చేశారంటే కలకత్తా. అండ్ 4వ వార్తాపత్రిక అంటే 4th వన్ వచ్చేసి బెంగాల్ జనరల్. 4వ వార్తాపత్రిక వచ్చేసి బెంగాల్ జనరల్, ఇది కూడా కలకత్తాలోనే స్టార్ట్ చేశారు. అండ్ ఇవి 4. సో ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే అమృత్ బజార్ అనే ఒక వార్తాపత్రిక ఉంది. దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1868లో స్టార్ట్ చేశారు. దీని సంపాదకుడు వచ్చేసి శశి కుమార్ ఘోష్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అమృత్ బజార్ పత్రికని స్థాపించింది ఎవరంటే శశి కుమార్ ఘోష్. ఇది బిట్టు, చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఇది వచ్చేసి 1868లో స్టార్ట్ చేశారు. అండ్ బెంగాలీ అనే వార్తాపత్రికని స్థాపించింది ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ. ఇది వచ్చేసి 1833లో స్టార్ట్ చేశారు. బెంగాల్ వార్తాపత్రికల్ని సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించారు. అది ఎప్పుడు ఏ సంవత్సరం అంటే 1833లో స్థాపించారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ది హిందూ అంటే హిందూ వార్తాపత్రికని వచ్చేసి జి సుబ్రహ్మణ్య అయ్యర్. ది హిందూ వార్తాపత్రికను వచ్చేసి జి సుబ్రహ్మణ్య అయ్యర్. ఈయన ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 1878లో స్టార్ట్ చేసిండు. అండ్ నెక్స్ట్ కేసరి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కేసరి వచ్చేసి బాల గంగాధర్ తిలక్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 1881లో స్టార్ట్ చేసిండు. సో కేసరి అనే వార్తాపత్రికని 1881లో బాల గంగాధర్ తిలక్ స్టార్ట్ చేసిండు. సో ఫస్ట్ వచ్చేసి అమృత్ బజార్ వచ్చేసి శశి కుమార్ ఘోష్. తర్వాత వచ్చేసి బెంగాలీ వచ్చేసి సురేంద్రనాథ్ బెనర్జీ. సార్ ది హిందూ ఇది వచ్చేసి జి సుబ్రహ్మణ్య అయ్యర్. కేసరి వచ్చేసి బాల గంగాధర్ తిలక్. ఇవి 4 చాలా చాలా ఇంపార్టెంట్. సో అండ్ దీనికి కింద PDF ఇచ్చా. వీడియో అయిపోయిన తర్వాత ఆ PDF ఓపెన్ చేసి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. సో ఇది చిన్న వీడియో.
సో వీడియోని అయితే మీరు లైక్ చేయండి. సో ఇలా ఈ యూస్ఫుల్ మీకు ఇలా ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ మొత్తం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇది చిన్న వీడియో అని మీరు మీరు మంచి పెద్ద వీడియో కూడా చేస్తాను. మంచిగా నాకు టైం లేక చిన్న వీడియో చేస్తున్నా. అండ్ కంపల్సరీగా అయితే GDS టు MTS MC క్వశ్చన్స్ అయితే చేస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.